అనకాపల్లి జిల్లా తాటిపర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. బాలిక మృతదేహంతో పాఠశాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తాటిపర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 14 సంవత్సరాల విద్యార్థిని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ బాలిక తల్లిదండ్రులు అల్లూరు జిల్లా ఐనాడ పంచాయతీ చీములపల్లి గ్రామానికి చెందిన మల్లా పెంటెనదొర సన్యాసమ్మ. తాటిపర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉంటూ 9వ తరగతి చదువుతుంది. ఈ విద్యార్థిని గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. తమ కుమార్తెకు దయ్యం పట్టిందని సిబ్బంది చెబుతున్నారని, తాము వచ్చేలోపు పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అక్కడే బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ స్కూల్లో చదువుకుంటుంది 9th క్లాస్ అమ్మాయి చాలా సీరియస్ అయిపోయింది అన్నారు. అయినా సరే తీసుకొని రాలేదు. ఫోన్ చేసుకుంటానంటే డబ్బులు అడుగుతారంట. ఫోన్లు ఇస్తే మళ్ళీ ఎవరికి ఫోన్ చేశారని చెప్తున్నారంట సార్. టీచర్స్ అని అంటున్నారంట. సీరియస్ అయిపోయింది. సీరియస్ అయినా సరే తెలియదండి. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా, ఎందుకు యాక్టింగ్ చేసినప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళినా యాక్టింగ్ చేస్తున్నా 6th క్లాస్ నుంచి 9th క్లాస్ లో చదువుతుంది సార్. 1 year ఉంది ఇంకా రావడానికి.